నమస్తే. దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎందుకు ఈ రకంగా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావట్లేదు. రావడంతోనే హైడ్రా కూల్చివేతలు, హైదరాబాద్ను అయితే ఐ థింక్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నదా అర్థం కావట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, గురువు గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతి లేవాలంటే ఇక్కడ హైదరాబాద్ పడగొట్టాలనే ఉద్దేశం కూడా కనపడతా ఉంది. ఎందుకు ఇంత కక్ష కట్టినట్టుగా అసలు హైదరాబాద్ నగరం మీద ఎందుకు పడ్డారో అర్థం కావట్లేదు. మరి అక్రమంగా ల్యాండ్ బ్యాంక్ కోసమా, డబ్బు సంపాదించడానికా, బెదిరింపుల పర్వం తెరలేపి హిట్లర్ను ఆదర్శంగా తీసుకుని హైడ్రాని తీసుకొచ్చిన అని చెప్పి రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి విపరీతంగా కూలగొట్టి ఎన్ని చెరువులను పునరుద్ధరించారు, ఎన్నిటిని ఉద్ధరించారు. అంతా సర్వనాశనం అయిపోయింది హైదరాబాదు. ఇక అది అయిపోయిన తర్వాత ఇక ఏదో హైడ్రా నడుస్తూ ఉంది, దాని మీద కోర్టు ముట్టికాయలు వేసింది. ఆ రంగనాథ్ తొలగించాలన్నది ఇంకా బుద్ధి రాలేదు. ఇంకోటి ఎక్కడో 1908లో ఉన్నటువంటి ఒక చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 22A పట్టుకొచ్చారు 1908లో. దాదాపు ఒక 120 సంవత్సరాల కింద ఉన్నటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఓకే, వీళ్ళు ఏమంటారంటే గత ప్రభుత్వం తీసుకొచ్చింది నిజమే. గత ప్రభుత్వంలో గింత అన్యాయం జరిగిందా? సర్వే నెంబర్లు తీసుకుపోయి ఈ నిషేధిత జాబితాలో పెట్టిర్రా? ఇప్పుడు ఇవాళ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే నిషేధిత జాబితాలో పెట్టినట్లయితే ఒక సర్వే నెంబర్లో దాదాపు ఒక 500 ఎకరాల భూమి ఉంది అనుకోండి. ఆ భూమి మొత్తాన్ని పెట్టారనుకోండి, అందులో ఒకటో రెండో ఈ ప్రభుత్వ భూమిగానో లేకపోతే డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉంటాయి. వాళ్ళకు వర్తించాల్సినటువంటి ఆ నిబంధనను మిగతా 498 ప్రాపర్టీలకు చేయడం వల్ల వాళ్ళందరూ బెంబేలు ఎత్తిపోయి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ భూమి అమ్ముకోలేరు, కట్టుకున్న ఇల్లు అమ్ముకోలేరు, బదిలీ చేయలేరు, బ్యాంకు లోన్ తెచ్చుకోలేరు, ఏమైనా అత్యవసరం ఉంటాయి. కాబట్టి వాళ్ళు భయభ్రాంతులకు గురి అయితే రిజిస్ట్రేషన్లు కావు. కాబట్టి వాళ్ళు వచ్చేసి ఆ ప్రభుత్వానికి లేదా పెద్దలకు, ఈ పొలిటికల్ లీడర్కి మ్యామ్యా అని ఎంతో కొంత లంచాలు ఇచ్చేసి ఇది చేసుకోవాలి. ఆ రకంగా సంపాదనకు దిగబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నీచులు ఈ కొత్త చట్టాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం, అధికారులకు అపరిమితమైన అధికారాలు ఇవ్వడం, ఇదంతా వ్యవస్థను సర్వనాశనం చేయడం కాదా? ఏదన్నంటే గత ప్రభుత్వం అంటారు. మరి గత ప్రభుత్వం పోయి ఇప్పుడు 2.5 ఏళ్ళు కావస్తుంది. 2.5 ఏళ్ల నుంచి గాడిద పనులు దొంగతున్నారా ఈ ప్రభుత్వ పెద్దలు? ఏ జరిగినా కూడా గత ప్రభుత్వం మీద ఇవ్వడం. గత ప్రభుత్వం ఏం చేసింది? చక్కటి ట్రాన్స్పరెంట్ విధానం, ధరణి విధానం తీసుకొచ్చింది. కొన్ని ఫ్లాస్ ఉంటే ఎత్తి చూపండి. ఏ వ్యవస్థలైనా కొన్ని చిన్న ఫ్లా ఉంటాయి. కానీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలు ఎట్లా బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలా, కరెక్ట్ చేయాలి. ఇవాళ ఏం చేస్తాడు రెవెన్యూ మంత్రి చేసి క్షమాపణ చెప్తున్నాడు. నీ క్షమాపణ మనకి కావాలి. ఎందరి జీవితాలు ఆగమై ఉంటాయి. ఒక్కొక్కటి చెప్తా ఉంటాయి. దిల్సుఖ్ నగర్ లో 320 గజాల ఒక భూమి లోపల ఒక అపార్ట్మెంట్ కట్టిండు ఒక ఆయన, ఒక బిల్డర్. 2004లో ప్రారంభించి 2007లో చేసేసిన తర్వాత అంత ఆక్యుపెన్సీకి వచ్చారు, మంచి నడుతుంది. అందులో 1-2 ఫ్లాట్ల మీద మొత్తం ఆ సర్వే నెంబర్లు వచ్చిన ఇష్యూ వల్ల ఆ అపార్ట్మెంట్ను నిషేధిత జాబితాలో పెట్టారు. ఇప్పుడు అందులో నివసిస్తున్నటువంటి కుటుంబాల సంగతి ఏంది? 20 ఏళ్ల నుంచి అక్కడ నివసిస్తా ఉన్నారు. ఎర్రగడ్డలోనైతే వాసవి, జనప్రియ, కల్పతరు, బ్రిగేడు, సిటాడెల్ అపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. దాంట్లో సుమారు 5,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పుడు అన్ని నిషేధిత జాబితాలకు వచ్చేసినాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేరు, వేరేటోళ్ళకి అమ్ముకోలేరు, కొనలేరు, బదిలీ కావు, లోన్లు తీసుకొచ్చుకోలేరు. ఇగో ఇన్ని అపార్ట్మెంట్లను తీసుకుపోయి దానిలో 2-3 ఏదో ఇన్సిడెంట్స్ ఉంటాయి నిషేధిత జాబితాలో. సర్వే నెంబర్ మొత్తం చేస్తే ఇప్పుడు 5,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అట్లే గండిపేటలో 51 విల్లాసు, ఆ విల్లాలు కొనుక్కున్న వాళ్ళు జీవితకాలం వాళ్ళు ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకుని కొనుక్కున్న వాళ్ళందరినీ జీవితాన్ని ఇప్పుడు ఆగమాగం చేసింది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ప్రజలను కాపాడితే ప్రజలను భక్షించే ప్రభుత్వం ఇది. చండాలమైన ప్రభుత్వం. మెదడు ఎట్లా కాంగ్రెస్ వాళ్ళకు ఉండదు. ఈ ప్రజలు మర్చిపోయి వీళ్ళకి ఓటేసిన దానికి ఇంత అనుభవించాలా? అక్కడనో గోదావరి నదిలో నీళ్లు బారుతా ఉంటే వాటిని ఎత్తిపోసే ఉద్దేశం లేదు. కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు పోతా ఉంది. నరకం చూస్తున్నారండి తెలంగాణ ప్రజలు. ఎక్కడి దిక్కుమాల ప్రభుత్వము. ఇప్పుడు సిగ్గు లజ్జ ఉంటే చేసిన తప్పుకు 22A ఇలా తప్పని ఒప్పుకున్నారు. ప్రభుత్వ పెద్దలు రాజీనామా చేయాలి, వాళ్ళు తప్పుకోవాలి. ఎవరు నైతిక బాధ్యత? ఎప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి గారు చిన్న రైల్వే ఇన్సిడెంట్ అయితే ఆయన రాజీనామా చేసిండు. అట్నే ఇంత పెద్ద తప్ప ఈ ప్రజల అతలాకుతలం అవుతున్న జీవితాలు రాజీనామా చేయాలి. ఇది ఈ దిక్కుమాల ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మనకు ప్రజలకు ఇచ్చినటువంటి బహుమతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీని మీద వెంటనే వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఎంతమంది ఇదయ్యారు, ఎంతమంది సఫర్ అవుతున్నారని రిలీజ్ చేయాలి. దీని ఇమీడియట్ గా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. మొత్తం ఈ 22A సెక్షన్ లో ఇప్పుడు తీసుకొచ్చిన నిబంధన మార్చేసి మొత్తం రిలీవ్ చేసేసి అసలు ప్రభుత్వ భూమిని కాపాడడంలో మేము కూడా సపోర్ట్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీగా. కానీ ప్రభుత్వ భూమి అంటూ
ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా మీరు నిషేధిత జాబితాలో పెట్టడానికి మీరెవరండి? మీకున్న హక్కు ఏంది? అంటే ప్రజలను జీవించే హక్కును మీరు కోల్పోయేటట్టు చేస్తారా? ఇది దుర్మార్గమైన ప్రభుత్వం, ఇది నిరంకుశ ప్రభుత్వం, ఇది చండాలమైన ప్రభుత్వం. ఇవాళ మొత్తం ప్రభుత్వంలో తిరుగుబాటు వస్తూ ఉంది, పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వస్తుంది, సీనియర్లంతా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇదొక ఇంత చండాలమైన ఇంత పనికిమాల ప్రభుత్వాన్ని అయితే ఇంతవరకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ ఇష్టలు చూడలేదు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు వీళ్ళందరూ కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తారా, ఇంకేం చేస్తారా వాళ్ళే చేయాలి. ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ప్రజలారా గమనించండి, కాంగ్రెస్ కోటేస్తే ఎట్లుంటుంది అనేది. కేసీఆర్ గారు కళ్ళలో కాపాడుకున్నాడు, సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇచ్చేసి హైదరాబాద్ నగరాన్ని కేటీఆర్ గారు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తే, హరీష్ రావు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టి ప్రజలకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చడం కృషి చేశారు. అటువంటి ప్రభుత్వాన్ని మనం కోల్పోయి ఇటువంటి చండాలమైనటువంటి 6 గ్యారెంటీల మోసంలో పడి తెచ్చుకున్నందుకు అనుభవిస్తున్నాం. ప్రజలారా జాగృతంగా అండి, ఉద్యమించండి. ప్రభుత్వాన్ని బొందబెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వం తక్షణ రాజీనామా చేసి దిగిపోవాలి. తెలంగాణ సర్వనాశనం చేసిన దిక్కుమాల ప్రభుత్వం ఇది. జై తెలంగాణ.